అందరికీ ప్రజలని ప్రియ దేవుని బిడ్డ బాగున్నారా? ఈరోజు మన దేవుని వాగ్దానం చదువుకుందాం. 1వ దినవృత్తాంతాలు 26:7. యెహోవా మందిరం ఘనముగా కట్టించుటకై యుద్ధములో పట్టుకుని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్మును. ప్రియ దేవుని బిడ్డ 1వ దినవృత్తాంతాలు 26:27 ఈ వచ్చే మనకి ఏం తెలియపరుస్తుందంటే, యెహోవా మందిరం ఘనంగా కట్టించుటకై. మనకు పూర్వం ఒక శాస్త్రం చెప్తుంది, కొన్ని సైంటిస్టులు పరిశోధించి చెప్తుంది ఏంటంటే, నేటి ప్రకృతిలో మనం చూస్తున్న బొగ్గు గనులు ఉంటున్నాయి కదండి. ఈ బొగ్గు గనులు చాలా దట్టమైన అరణ్యాలన్నీ తగలబడిపోయి, పెద్ద పెద్ద అరణ్యాలన్నీ తగలబడి, అవి ఒక భూగర్భంలో ఒక గనిగా ఏర్పడిపోయినట. ఏటి మనం తవ్వి తీస్తున్న ఈ గనులన్నీ కూడా ఒకప్పుడే అరణ్యాలను కింకర అరణ్యాలు లాంటి వాటివి అని చెప్పి మన సైన్స్ మనకి వివరిస్తుంది. అలాగే మనకి కొన్ని శ్రమలు ఎదురవుతుంటాయి. మన శ్రమలు ఎదురైనప్పుడు మనం బాధపడి పడి పడి మనం మూలుగులు మొరపెట్టి మన కన్నీటితో మొరపెట్టిన తర్వాత ఇక అవి ఆరిపోయినప్పుడు ఏమవుతాయంటే, వాటి కింద పొరల కింద ఒక శ్రమ, ఒక భయంకరమైన ఒక శ్రమ లాంటి దాని కింద దాగి ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుందంటే, భూగర్భంలో గనులు తవ్వినప్పుడు ఎలాగైతే అవి బయటపడుతున్నాయో, మన ఆధ్యాత్మ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు కూడా ఈ యొక్క శ్రమలు ఒక రోజున మనల్ని పైకి తీసుకొస్తాయి. అవి ఎలా తీసుకొస్తాయంటే, తీసుకొచ్చే విధానం ఎలా ఉంటుందంటే, మన అనుదినం దేవుడి సన్నిధిలో మనం కనిపిస్తూ ఉంటాము. దేవుడు మన యొక్క పరిశుద్ధతకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. దేవుడు మన పరిశుద్ధత, మన విధానం, భక్తి విధానం అంతా చూస్తూ దేవుడు ఒక రోజున హెచ్చిస్తూ ఉంటాడు. ఎందుకంటే భూగర్భంలో ఉన్న గనులు ఎప్పుడైతే పైకి ఎలాగైతే వచ్చినాయో, ఎప్పుడో తగలబడిపోయిన ఇక్కడ అన్యాలు మనకు తెలియదు. రేటు సమాజంలో మన సైన్స్ మనకు ఎలాగైతే బయలుపడుతుందో, మనం ఒకప్పుడు మనం పడ్డ బాధ, మన ఆత్మీయ జీవితం అంతా ఆ దేవుడు మనం చూస్తాడు. చూసి ఏదో ఒక రోజు మనం బయలుపరిచినప్పుడు పౌలు గారు చూడండి, తను ఎలా ఉంటాడు. తను ఎన్నో శ్రమల గుండా వెళ్తాడు పౌలు గారు. కానీ ఏ రోజు కూడా తన యొక్క కీర్తన వదిలిపెట్టాడు. స్తుతిగణాలు వదిలిపెట్టాడు. చాలా బాధపడతాడు. కానీ అయినా సరే, ఎంత బాధలో ఉన్నా తినని తీసుకెళ్ళి తన చెత్తలో వేసి ఏది చేసినా తన సంకీర్తన వదిలిపెట్టకుండా దేవుని ప్రతిదినం స్థుతిస్తూ తన చివరికి పౌలు మనకి ఈ రోజున ఆదర్శవంతుడిగా మారిపోయాడు. ఎలాగైతే మన ఆదర్శవంతుడిగా మన పౌలు మనం మారాడు, అలాగే ఏదైతే మనం అనుకుంటున్న ఈ ఒక అరణ్య తగలబడిపోయి గనులు ఈరోజు రేటు మనకు అవి బొగ్గు కనుక మనకి ఈరోజు మనకి ఎలాగైతే ఉపయోగపడుతున్నామో, మనం ఏదైతే శ్రమలు కూడా వెళ్ళి మన కన్నీటిని మన కన్ను రెప్పల కింద దాచిపెట్టామో, ఆ శ్రమ ఒకరోజు మనకు బహిర్గతమయ్యి మనం అనేక మందిని దేవుడి సన్నిధికి మనం కూడా నడిపించగలగలమే ఉంటామట. యెహోవా మందిరం గణపరచడం కొరకే మనం ఉన్నామంటున్నాం కదా. ఆ సొమ్మును కూడా మనం పోగొట్టుకున్న సొమ్ముని, అంటే పోగొట్టుకున్న దుఃఖాన్ని సంతోషభరితంగా మార్చుకోగలము. పౌలు గారు అలాగే మార్చగలిగారు అన్నమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తను ఎప్పుడు కూడా ఒక పుట్టుకతోనే తను ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడు. ఏదైతే వచ్చే స్థితి తనకి స్టెప్ బై స్టెప్ తనకి అనుభవాన్ని నేర్పుతుంది. పౌలు గారు ఈరోజు మనకి తన తల నరికేసినా సరే అతని విషయాన్ని ఈరోజు మనం చదువుకుంటూ ఎంతమంది గమనించగలుగుతున్నాం. పౌలు గారి లాగా మనం కూడా ప్రతిరోజు కూడా ఎంత శ్రమ ఎదురవుతున్నా అంతగా రెండింతలుగా మనం కీర్తన పాడుతూ సంతోషంగా ఆనందంగా జీవించగలిగినప్పుడు మనం అనేక మందికి ఆదర్శంగా నిలబడతాం. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రయాణంలో ఈ యొక్క ఆత్మీయ ప్రయాణం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రయాణంలో ఒకటే ఏమిటంటే, మన ఎదురవుతున్న ప్రతి సమస్యను ఎదిరించడానికి మన దేవుడి యొక్క సన్నిధికి వెళ్తూ ఉండాలి. ప్రతి నిత్యం ఆయన సన్నిధిలో మనం ఎంతో కష్టంలో, బాధలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా సరే ఆయన్ని స్తుతించగలగాలి. అలా స్తుతించగలిగిన రోజు ఏదో ఒక రోజు ఆయన మనం చూస్తాడు. చూసి ఆయన ఒక్కసారి మన తలుపు ఓపెన్ అయిందంటే, మీ అకౌంట్ మన పరలోకంలో ఉండగలిగిన మనం ఎప్పుడు కూడా నిత్య సన్నిధిలో కూడా దేవుడితో వెలుగు సంబంధంగా మనం జీవిస్తూ అనేక మంది నడిపించడానికి ఉపయోగపడతాం. దేవుని బట్టి యొక్క విషయాన్ని పరిశుద్ధాత్మ సంస్కృతి మీ అందరూ గమనిస్తారని, ఏ ఒక్కరు కూడా తన ఆప్యాయత విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ, కీర్తన సంగీత చేసే స్థుతి ఆరాధన విషయంలో కానీ ఏ ఒక్కరు కూడా తను నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని పరిశుద్ధాత్మ అందరికీ తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డ అందరికీ ప్రైజ్ లార్డ్.